would like to talk about the Module C of ABM, that is Advanced Bank Management in CIB examination. So ఈ CIB ఎగ్జామ్లో మీరు చూడాల్సింది ఏంటంటే అకార్డింగ్ టు దిస్ హెడ్ వర్క్ సో ఆప్షన్స్ ఎలా వస్తాయంటే హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దిస్ ఎడ్యుటెక్ అండ్ in today's video would like to talk about the Module C of ABM, that is Advanced Bank Management in CIB examination. Suppose don't forget to subscribe, share and like. Suppose if you have any queries, so you call to number so which is scrolling in this video, and particularly this video is very helpful for the CIB aspirants, particularly for the Telugu people. So చాలా మంది అడుగుతున్నారు ఇక్కడ ఎందుకంటే తెలుగు మాకు కొద్దిగా తెలుగు అండ్ ఈవెన్ మిక్సప్ లాంగ్వేజ్లో చెప్పమని చెప్పి అందుకని ఈ మాడ్యూల్ సిలో హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది సో దాని గురించి మీకు ఈ సబ్జెక్ట్ గురించి చెప్తాను నేను. సో ఈ అడ్వాన్స్డ్ బ్యాంక్ మేనేజ్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఇన్ సిఐబి. దానిలో మనకుండే మాడ్యూల్ సి వచ్చి హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. సో ఇంతకుముందు జరిగిన ఎగ్జామ్స్లో చాలా వరకు హెచ్ఆర్ఎం అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ అయిపోయింది. కొన్ని ఎగ్జామ్స్లో ఈవెన్ 30+ క్వశ్చన్స్ కూడా వచ్చాయని చెప్పి కొంతమంది చెప్పారు. అందుకని ఏంటంటే ఈరోజు నేను మీకు ఏం చెప్పబోతున్నా అంటే అసలు దీనిలో స్కోరింగ్ ఎలా చేసుకోవాలి, ఎక్కడెక్కడ స్కోర్ వస్తుంది. ఇంకొక చిన్న విషయం ఏంటంటే మీకు కనుక దీనిలో తెలిసిందనుకోండి ఆన్సర్ ఈజీగా చేసేయచ్చు విత్ లెస్ టైం కూడా పెద్దగా మీకు కాన్సెప్ట్ తెలిసిందంటే ఆన్సర్ చేసేయచ్చు. కానీ కాన్సెప్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే మొత్తం మీద ఈ హెచ్ఆర్ఎం మాడ్యూల్ అనేది ఎలా ఉంటుందంటే దిస్ ఈజ్ వెరీ క్రిటికల్ బట్ సింపుల్. ఎప్పుడు సింపుల్ మీకు కానీ కాన్సెప్ట్ తెలిస్తే ఆ కాన్సెప్ట్సే ఎలా తెలుసుకోవాలనేది మీకు నేను చెప్తున్నాను. దానిలో ఫస్ట్ వన్ చూడండి. సపోజ్ ఫస్ట్ ఇంట్రడక్షన్లో మనం కనుక చూసినట్లయితే సో మెయిన్గా యూ టేక్ దిస్ టర్మినాలజీ. హెచ్ఆర్లో మనకు కావాల్సింది టర్మినాలజీ అనమాట. ఆ టర్మినాలజీ మీదనే మనకు క్వశ్చన్స్ ఎక్కువ వస్తుంటాయి. అన్నీ మనకు తెలిసినట్లే ఉంటాయి, తెలియనట్లుంటాయి. ప్రొఫెషనల్ లాంగ్వేజ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద వాట్ ఇస్ దట్ జనరల్ లాంగ్వేజ్. సో అన్నీ మనకు ఈవెన్ దో తెలిసినట్టు ఉంటాయి. కాబట్టి ఆ తెలిసి తెలియకుండా ఉండే ఆ మధ్యలో ఉండే ఆ పాయింట్ని మనం ఇక్కడ క్యాచ్ చేయాలి. ఇప్పుడు సపోజ్ లెట్ us see నౌ ఇఫ్ యు టేక్ దట్ మీకు కొన్ని టర్మ్స్ అన్నీ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ టర్మ్స్ మొత్తం మీకు సో ఫ్రమ్ చాప్టర్ 1 టు సో దిస్ లాస్ట్ చాప్టర్ వరకు ఎన్ని మనకు ఆ టర్మ్స్ వస్తాయో ఆ టర్మ్స్ గురించి జస్ట్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్. ఇక్కడ చూడండి, లెట్ us థింక్ మనకి జాబ్ రిలేటెడ్గా దెర్ ఆర్ సో మెనీ టర్మ్స్. సో ఆ జాబ్లో ఏంటంటే ఫస్ట్ వన్ వాట్ ఈస్ జాబ్ అనాలిసిస్. సో ఈ జాబ్ అనాలిసిస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతే జాబ్ అనాలిసిస్, జాబ్ డిస్క్రిప్షన్, జాబ్ స్పెసిఫికేషన్. సో నెక్స్ట్ వన్ ఈస్ జాబ్ రొటేషన్, జాబ్ ఎన్రిచ్మెంట్, జాబ్ ఎన్లార్జ్మెంట్, జాబ్ ఫ్యామిలీ. ఇట్లా చూడండి మొత్తం మీద ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా సో ఇందాక చెప్పిన టర్మినాలజీలో మనం అనుకున్న దానిలో ఫస్ట్ లెట్ us కంటిన్యూ విత్ దిస్ వాట్ ఈస్ జాబ్ అనాలిసిస్. సో మీరు కానీ దానిలో సెకండ్ చాప్టర్లో చూస్తే సో ఇవన్నీ మనకి వస్తుంటాయి అన్నమాట. జాబ్ అనాలిసిస్ మీన్స్ అనలైజింగ్ ది జాబ్. సో దానికి వాట్ ఈస్ ద డెఫినేషన్? దట్ ఈస్ జాబ్ అనాలిసిస్ ఈజ్ కలెక్టింగ్ ద పర్టినెంట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎ పర్టికులర్ జాబ్. ఒక జాబ్ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేదాన్నే జాబ్ అనాలిసిస్ అంటారు. అంటే ఇప్పుడు సపోజ్ లెట్ us see నౌ ఇఫ్ టేక్ మీరు బ్యాంక్ ఎంప్లాయీసే ఉన్నారు, ఒక క్యాషియర్ ఏం డ్యూటీస్ చేయాలి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఇవన్నిటిని కలిపితే దాని గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేదే జాబ్ అనాలిసిస్. సో హియర్ లెట్ మీ గివ్ సమ్ మోర్ డీటెయిల్స్ అబౌట్ దట్. సో ఈ జాబ్ అనాలిసిస్లో ఎలా కలెక్ట్ చేయాలంటే దెర్ ఆర్ 2 aspects ఇన్ దట్. వన్ ఈస్ కాల్డ్ జాబ్ డిస్క్రిప్షన్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ జాబ్ స్పెసిఫికేషన్. What is the job description? So job description, that is the written record of all the duties and responsibilities. So duties responsibilities ఏముంటాయో సో వాటిని మొత్తం గ్యాదర్ చేసేదాన్నే సో దట్ ఈస్ కాల్డ్ జాబ్ డిస్క్రిప్షన్ అంటారు. అంటే ఇప్పుడు టేక్ దట్ ఒక క్యాషియర్ ఉన్నాడు బ్యాంక్లో. సో ఆ క్యాషియర్ డ్యూటీస్ ఏంటి, తర్వాత రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే ఏంటి. సపోజ్ ఈవెన్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ హ్యాస్ టు టేక్ ద క్యాష్, సో డిస్బర్స్మెంట్ ఆఫ్ ది క్యాష్. సో అవన్నీ అయిన తర్వాత సాయంత్రం మళ్ళీ అవన్నీ టాలీ చేయాలి. అట్ ద సేమ్ టైం ద కస్టడీ ఆఫ్ ది మనీ అతని రెస్పాన్సిబిలిటీ. సో ఎందుకంటే ఇప్పుడు సపోజ్ అతను క్యాష్ తీసుకొని సో అక్కడ పెట్టేసి వెళ్ళిపోయిన ఎవరు తీసుకోవాలంటే దట్ ఈస్ రాంగ్. సో ఎందుకంటే దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దట్ పర్సన్. కాబట్టి సపోజ్ వెన్ వీ టాక్ అబౌట్ దిస్ పర్టికులర్ జాబ్ డిస్క్రిప్షన్ సో దట్ ఈస్ డిస్క్రైబింగ్ ద జాబ్, దట్ ఈస్ ద రిటర్న్ రికార్డ్ ఆఫ్ ఆల్ ద డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. మీరు ఎగ్జామ్లో మీరు చూసేది ఏంటంటే అక్కడ ఈ మెయిన్ కంటెంట్ అనేది పట్టుకోవాలి.
సో ఆ కంటెంట్లో డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అని వస్తే సో దట్ ఈస్ రిగార్డింగ్ ది జాబ్ డిస్క్రిప్షన్. Job specification that describes about the minimum acceptable human qualities. Minimum acceptable human qualities అంటే ఒక్కొక్క జాబ్కి సపోజ్ మన క్వాలిఫికేషన్స్ ఏమున్నా కూడా క్వాలిఫికేషన్స్తో పాటు కొన్ని క్వాలిటీస్ ఉండాలి. సో దట్ క్వాలిటీస్ దట్ డిస్క్రైబ్స్ అబౌట్ ది స్పెసిఫికేషన్ ఆఫ్ ద పర్టికులర్ జాబ్. అంటే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ ఇఫ్ యూ టేక్ ఏ లెక్చరర్. సో ఒక లెక్చర్ ఉన్నాడు. సో అతనికి 80% వచ్చింది. కెన్ యూ డిఫైన్ దట్ లెక్చర్ ఇస్ ఎ గుడ్ లెక్చర్? సో నో. సో బికాస్ అతనికి కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఏంటంటే మంచి వాయిస్ ఉండాలి. సో క్లాస్ని కంట్రోల్ చేసే ఎబిలిటీ ఉండాలి. సో ఎట్ ద సేమ్ టైం క్లాస్ని అట్రాక్ట్గా చెప్పే కెపాసిటీ ఉండాలి. దిస్ ఆల్ ది యాక్సెప్టబుల్ హ్యూమన్ క్వాలిటీస్. ఎట్ ద సేమ్ టైం డ్రెస్ సెన్స్. సపోజ్ ఒక బ్యాంక్ మేనేజర్ ఉన్నాడు. సో ఆ బ్యాంక్ మేనేజర్కి డ్రెస్ సెన్స్, అటైర్, సో ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. ఎట్ ద సేమ్ టైం పేషెన్స్ అండ్ ఈవెన్ ఇంటరాక్టింగ్ విత్ ద కస్టమర్స్, ఇవి అనమాట. ఇట్లా మనం చెప్పుకుంటే దిస్ ఈజ్ వన్ కాన్సెప్ట్ వాట్ వి డిస్కస్ సో ఫార్ యాజ్ పార్ట్ ఆఫ్ ద జాబ్ అనాలిసిస్. Job analysis is the collecting the pertinent information about a particular job that consists of two things. One is job description, so that is the written record of all the duties and responsibilities. So at the same time job specification means so that is minimum acceptable human qualities. ఇంతవరకు ఇది చెప్తున్నాం. అలానే మళ్ళీ జాబ్ రొటేషన్. సో వాట్ ఈస్ దట్ పర్టికులర్ జాబ్ రొటేషన్? జాబ్ రొటేషన్ ఈజ్ స్విచ్చింగ్ ఆఫ్ ది జాబ్స్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. అంటే మీరే చూడండి, సపోజ్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఈజ్ వెరీ మచ్ సూటబుల్ ఫర్ ద బ్యాంక్ ఎంప్లాయీస్. సో బ్యాంక్ ఎంప్లాయీస్కి దిస్ ఈజ్ వెరీ మచ్ సూటబుల్. ఎందుకంటే ఇప్పుడు మీరు ఈరోజు అంటే కొన్ని రోజులు మీరు లోన్స్లో డ్యూటీ చేస్తారు, కొన్ని రోజులు మీరు క్యాష్లో డ్యూటీ చేస్తారు. అలానే సపోజ్ దేర్ ఆర్ డిఫరెంట్ వింగ్స్ ఉంటాయి. అంటే జాబ్ రొటేషన్ మీన్స్ యు ఆర్ స్విచ్చింగ్ ఓవర్ యువర్ జాబ్స్. అంటే యువర్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ what is that given for a period of time and even you will be entrusted to other duties after that time. సో దీన్నే మనం జాబ్ రొటేషన్ అంటాం. ఇట్లా మనం చూడండి, ఒక జాబ్లోనే ఎన్ని టర్మ్స్ ఉన్నాయో వాటిని మనం ఇక్కడ చెప్పుకోవాలన్నమాట. సో అట్ ద సేమ్ టైం నెక్స్ట్ వన్ ఈజ్ జాబ్ ఎన్లార్జ్మెంట్ అండ్ జాబ్ ఎన్రిచ్మెంట్ అంటారు. జాబ్ ఎన్లార్జ్మెంట్ అండ్ జాబ్ ఎన్రిచ్మెంట్ అంటే జాబ్ ఎన్లార్జ్మెంట్ దట్ ఈస్ హారిజాంటల్ లోడింగ్ ఆఫ్ ద డ్యూటీస్. హారిజాంటల్ లోడింగ్ ఆఫ్ ద డ్యూటీస్ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ ఒక వర్క్ చేస్తున్నాడు. సపోజ్ లెట్ మీ గివ్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్ అబౌట్ దట్. ఇప్పుడు సపోజ్ ఒక ఇంట్లో ఏసీ బిగించుకోవాలండి. సో ఏసీ రిపేర్ మెకానిక్ వచ్చాడు. సో ఆ ఏసీ మెకానిక్ వచ్చిన తర్వాత అతను ఏంటంటే అది ఓల్డ్ హౌస్ అనుకోండి, దానిలో పాయింట్ లేదు. ఆ పాయింట్ బిగించాల్సిన బాధ్యత ఎవరిది? ఎలక్ట్రీషియన్ది. సపోజ్ అతను ఏమన్నా అంటే అది పాయింట్ బిగిస్తే నేను వస్తాను ఎలక్ట్రీషియన్ తీసుకురాన్నాడు. లేదు నీకు వస్తే నువ్వే చేసే అంటే ఏసీ మెకానిక్ ఈజ్ డూయింగ్ ది డిశ్చార్జింగ్ ద డ్యూటీస్ ఆఫ్ ది వాట్ ఇస్ దట్ దిస్ ఎలక్ట్రీషియన్. అంటే దిస్ ఈజ్ కాల్డ్ హారిజాంటల్ లోడింగ్. అంటే సపోజ్ ఈవెన్ ద మేనేజ్మెంట్ దే ఇస్ టు గివ్ సర్టన్ కైండ్ ఆఫ్ డ్యూటీస్ టు ఎంకరేజ్ ద పీపుల్ అండ్ ఐడెంటిఫై ద టాలెంట్స్, హిడెన్ టాలెంట్స్ ఇన్ దిస్. అలానే జాబ్ ఎన్రిచ్మెంట్ అంటే దిస్ ఈజ్ వర్టికల్ లోడింగ్. వర్టికల్ లోడింగ్ అంటే సో దట్ ఈస్ రిగార్డింగ్ ది రెస్పాన్సిబిలిటీస్. సో వాట్ ఆర్ ది రెస్పాన్సిబిలిటీస్? సో రెస్పాన్సిబిలిటీస్ రిగార్డింగ్ సపోజ్ యూ టేక్ ఎ మేనేజర్. సో మీరు అసిస్టెంట్ మేనేజర్ అండి. సో మేనేజర్ లేని టైంలో మేనేజర్ డ్యూటీస్ మీరు చేశారనుకోండి, దట్ ఈస్ కాల్డ్ వర్టికల్ లోడింగ్. అంటే దానివల్ల యూజ్ ఏముంటుంది? అనవసరంగా రెస్పాన్సిబిలిటీ అనుకోవచ్చు, కానీ రేపు పొద్దున దట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యువర్ ప్రమోషన్ అండ్ ఈవెన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ యువర్ కెరియర్. సో ఇప్పుడు చెప్పిన టర్మ్స్లో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ మీకు చెప్తాను చూడండి. నౌ లెట్ మీ గివ్ వన్ క్వశ్చన్. సో మనకి సిఐబిలో ఒక క్వశ్చన్ ఎలా వస్తుందంటే సపోజ్ ఇఫ్ టేక్ దట్ మిస్టర్ శ్యామ్, ఎ మేనేజర్ ఇన్ ఎ బ్యాంక్, సో ఈజ్ ప్రిపేరింగ్ ఆల్ ది duties and responsibilities for the recruitment of junior assistants in the bank. He is doing dash. So options ఎలా వస్తాయంటే వన్ ఇస్ జాబ్ డిజైన్, బి వచ్చి జాబ్ అనాలిసిస్, సి జాబ్ డిస్క్రిప్షన్, డి జాబ్ స్పెసిఫికేషన్. ఇప్పుడు అన్నీ ఒక రకంగా కనిపిస్తాయి. మీరు ఆన్సర్ ఏం పెట్టాలి అక్కడ? దట్ ఈస్ రిగార్డింగ్ జాబ్ డిస్క్రిప్షన్. కాబట్టి ఇట్లా చూడండి, ఈ క్లారిటీ వచ్చిందనుకోండి కాన్సెప్ట్, సో దెన్ యూ కెన్ ఆన్సర్ వెరీ ఈజీలీ. అదే నా మెయిన్ ఫోకస్. సో మీకు ఆ టర్మ్స్ ఎక్కడ తగులుతాయి, సో వాటిని ఎలా మనం సర్చ్ చేయాలి. కాన్సెప్ట్ మన గ్రిప్లో లేకపోతే యూ కాంట్ ఆన్సర్. ఇక్కడేం మనం ఇమాజినేషన్తో పెట్టేది ఏమి ఉండదు ఇక్కడ. సో కాబట్టి ఆ ఇమాజినేషన్స్ ఇవన్నీ కాదనమాట. అందుకనే మనం ఇవన్నీ సో ఎలా వస్తాయి ఆ క్వశ్చన్స్. అలానే మీకు కొన్ని ఇంకా ఈ ఫస్ట్ చాప్టర్లో కానీ దానిలో కొన్ని ఏ టర్మ్స్ ఎలా వస్తాయి చెప్తాను చూడండి. ఇంకొకటి ఏంటంటే సపోజ్ కొన్ని యాక్ట్స్ గురించి అడుగుతారు. సపోజ్ దేర్ ఆర్ సో మెనీ యాక్ట్స్ విచ్ ఆర్ ఎనాక్టెడ్ బై సో అవర్ ఇండియన్ గవర్నమెంట్. సో మీకు ఫస్ట్ చాప్టర్లో ఈ హెచ్ఆర్ఎం దానిలో ఉన్నాయన్నమాట. ఈ పర్సనల్ మేనేజ్మెంట్ ఈ ఆస్పెక్ట్స్లో ఫస్ట్ వన్
మనకి ఇండియాలో కొన్ని చట్టాల గురించి చెప్తాను, దట్ యాక్ట్స్. సో యాక్ట్స్ ఏంటంటే ఫస్ట్ వన్ వర్క్మెన్ కాంపెన్సేషన్ యాక్ట్, అది 1923లో వచ్చింది. అంటే మీకు ఆ యాక్ట్ దేని గురించి వస్తున్నది, ఏ ఇయర్లో, ఆ ఇయర్ గుర్తుపెట్టుకోవాలి మీరు. కాబట్టి ఒక్కసారి ఆ లిస్ట్ మొత్తం మీకు చెప్తాను చూడండి. దట్ ఈస్ వర్క్మెన్ కాంపెన్సేషన్ యాక్ట్ 1923, ట్రేడ్ యూనియన్స్ యాక్ట్ 1926. సో ఎట్ ద సేమ్ టైమ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947. నెక్స్ట్ వన్ 1948లో 3 మేజర్ ఎనాక్ట్మెంట్స్ జరిగాయి. సో ఆ 3 మేజర్ ఎనాక్ట్మెంట్స్ వచ్చి ఒకటి ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948, నెక్స్ట్ మినిమం వేజ్ యాక్ట్ 1948. సో అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఈఎస్ఐ, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ 1948. సో అలానే 1952లో ఈపీఎఫ్ యాక్ట్ వచ్చిందండి, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అండ్ మిస్లేనియస్ ప్రొవిజన్స్ యాక్ట్ 1952. సో ఆ 52 ఈ యాక్ట్ వచ్చింది. అంటే మీరు ఈ ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి, అండ్ ఈవెన్ వాట్ ఈస్ ద మేజర్ ఎనాక్ట్మెంట్ అనేది కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఎట్ ద సేమ్ టైం అలానే సో కంపెనీస్ యాక్ట్ వచ్చి 1956లో వచ్చిందండి. సో ఇవి అలానే దట్ ఈస్ ద పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ 1972. సో ఇట్లా ఈ యాక్ట్స్ మొత్తం ఎట్లా వస్తాయి, సో ఈ యాక్ట్స్ని మనం ఏ విధంగా చెప్పుకోవాలి అట్లా అనమాట. ఈ టర్మ్స్ ఎక్కడెక్కడ మనకు ఫోకస్ అవుతుంది దాని గురించి. అంటే ఈ వీడియోలో నేను చేసేది ఏంటంటే మెయిన్ కాన్సెప్ట్స్ ఎక్కడెక్కడ మనకి ఏం టచ్ అవుతాయి, ఎక్కడ మనకు క్వశ్చన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందో దాని గురించి చెప్తుంటాను. అలానే మెయిన్గా సో మీరు కానీ కొంచెం అవతల చాప్టర్స్లోకి వెళ్తే మనకు థీరీస్ ఉన్నాయండి, మోటివేషనల్ థీరీస్ అని చెప్పి. ఈ మోటివేషనల్ థీరీస్ మీద చాలా క్వశ్చన్స్ వస్తాయి. ఆ మోటివేషనల్ థీరీస్ ఏంటనేవి చెప్తాను చూడండి. దానిలో ఫస్ట్ వన్ చూడండి, మాస్లోస్ నీడ్ హైరార్కీ థియరీ అంటారు. మాస్లోస్ నీడ్ హైరార్కీ థియరీ దట్ వాజ్ గివెన్ బై అబ్రహం మాస్లో. ఓకే, సో అలానే హెడ్జ్బర్గ్ 2 ఫ్యాక్టర్ థియరీ, నెక్స్ట్ వన్ మెక్లిలాండ్ థియరీ. సో నెక్స్ట్ వన్ ఈజ్ విక్టర్ రూమ్ థియరీ, నెక్స్ట్ వన్ ఈజ్ ఈక్విటీ థియరీ. సో అలానే ఈ థియరీస్ మొత్తం దానిలో ఎక్కడెక్కడ కంటెంట్ ఎలా ఉంటుంది, సో దానిలో ఇవన్నీ మనం ఇక్కడ డిస్క్రైబ్ చేసుకోవాలి. దానిలో ఫస్ట్ వన్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ మాస్లోస్ నీడ్ హైరార్కీ థియరీ. ఎందుకంటే సో ఎవ్రీ పర్సన్స్ లైఫ్ దట్ డిపెండ్స్ ఆన్ సర్టెన్ నీడ్స్, అండ్ ఈవెన్ అకార్డింగ్ టు అబ్రహం మాస్లో ఎవ్రీ పర్సన్ life this needs are in a pyramidal structure, and even that from bottom to top, and there are 5 needs. So the 5 needs are, the first one is physiological needs, and the second one is safety or security needs, and the third one is social needs or belonging needs. So next one is ego or esteem needs, and the fifth one is self actualization. వీటిలోంచి మీకు మాస్లో థియరీ అనేది ప్రతి చోట, ఈవెన్ దో మీరు జేఐబీ రాసినప్పుడు ఈవెన్ మార్కెటింగ్లో కూడా అది వచ్చి ఉంటుంది అనమాట. అందుకనే ఏంటంటే బికాస్ అది ఎక్కడ ఫోకస్ అవుతుంది, ఆ థియరీస్ ఎవరు ప్రపోజ్ చేశారు, సో దానిలో మెయిన్ కంటెంట్ ఏంటి, హౌ దిస్ విల్ బి ఇంప్లాయిడ్ ఏ పర్టికులర్ ఎంప్లాయీ, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తే సో దానిలో దెర్ ఆర్ సో మెనీ యాక్ట్స్ దట్ వాట్ ఇస్ దట్ దిస్ కంటెంట్స్ దట్ యూ కెన్ డిస్క్రైబ్. నెక్స్ట్ వన్ ఈజ్ 2 ఫ్యాక్టర్ థియరీ. 2 ఫ్యాక్టర్ థియరీ దట్ వాజ్ ప్రపోజ్డ్ బై హెడ్జ్బర్గ్. సో వాట్ దట్ హెడ్జ్బర్గ్ ఈజ్ టు సే, హెడ్జ్బర్గ్ ఏం చెప్పాడు దానిలో, సో బికాస్ దిస్ ఈజ్ పర్టికులర్లీ pertinent to the employees. So if you take that once the employee join in the career of his job life, so then how the things will be. దానిలో మనకి 2 ఫ్యాక్టర్స్ చెప్తారు. ఆ 2 ఫ్యాక్టర్స్లో ద ఫస్ట్ వన్ ఈజ్ హైజీన్ ఫ్యాక్టర్స్ ఆర్ మెయింటెనెన్స్ ఫ్యాక్టర్స్ అంటారు. సెకండ్ వన్ ఈజ్ మోటివేటర్స్. సో when you are talking about these particular things in that, దానిలో హైజీన్ ఫ్యాక్టర్స్ మీన్స్ what the person is to expect, and even motivators are what the person he want to achieve. Audio Jungle.